హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఓఎస్ డియాక్టివేషన్ ఐడీస్ గురించి మాట్లాడుకుందాము, అండ్ డేటా కన్జంప్షన్ గురించి మాట్లాడుకుందాము, వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము, విత్డ్రాల్ గురించి మాట్లాడుకుందాము, మరి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఫౌండర్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో కాబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే కంపల్సరీ షేర్ చేయండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓఎస్ డియాక్టివేషన్ ఐడీస్ గురించి మాట్లాడుకోవాలంటే, సో మనము గతంలో నవంబర్లో చాలా ఐడీస్ యాక్టివేట్ చేసుకుంటూ పోయినాము. ఆ క్రమంలో కొందరివి మనీ కట్ అయినాయి, కొందరివి ఐడీస్ ఆల్సో డియాక్టివేట్ అయినాయి. సో ఆ డియాక్టివేట్ అయిన ఐడీస్ ఒక సొల్యూషన్ ప్రెజెంట్ రావడం జరిగింది. డిలన్ సార్ ఆల్సో వీడియో రూపంలో చెప్పడం జరిగింది. సో నియర్లీ 41 to 45 ఐడీస్ అనేవి డియాక్టివేట్ అయినాయి. డియాక్టివేషన్ అంటే ఓ ఫౌండర్ ఓపెన్ అవుతుంది, బట్ ఓఎస్ అనేది ఓపెన్ కాదు. సో అలాంటి ఇష్యూస్ వచ్చిన వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. సో 41 to 45 మెంబర్స్ ఉన్నారు. సో అందులోకి వెళ్ళి ఫ్యూ మెంబర్స్ అనేవి రీఫండ్ తీసుకోవడం జరిగింది, 4 మెంబర్స్. అయితే ఫైనల్లీ 36 ఐడీస్ అనేవి యాక్టివేషన్కి సో కంపెనీ ఓకే చేయడం జరిగింది. సో మన టెక్ టీమ్ దాని మీదనే వర్క్ చేస్తుంది. సో టుమారో అయిన యాక్టివేషన్ కావచ్చు, డే ఆఫ్టర్ టుమారో అయిన యాక్టివేషన్ కావచ్చు, ఆ 3-4 డేస్ ఆల్సో పట్టవచ్చు. బట్ ఓఎస్ డియాక్టివేషన్ అయిన ఐడీస్ ఓపెన్ అయిపోతుంది. సో ఫౌండర్స్, నేను ఇచ్చే సజెషన్ మీకు, సో ఎవరికైతే డియాక్టివేషన్, ఎవరికైతే ఓఎస్ ఓపెన్ అవ్వట్లేదో, డియాక్టివేట్ అయిందో, సో మీరేం చేయాలంటే, సో మీ పాత లాగిన్స్ ఉంటాయి కదా, ఆ లాగిన్ ఓమెయిల్ తోటి పాస్వర్డ్ తోటి ఓపెన్ చేయండి. లాగిన్ అయితే ఓకే, ఒకవేళ లాగిన్ కాకపోతే సో రీసెట్ చేయండి. సో రీసెట్ చేస్తే మనకు న్యూ పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మీరు లాగిన్ కండి. ఒకవేళ ఇంకా ఏమైనా లాగిన్ కాకపోతే సో నాకు మీరు కాంటాక్ట్ కావచ్చు, నేను డైరెక్ట్లీ నీరజ్ సార్, డిలన్ సార్ ఆల్సో కాంటాక్ట్ అవుతాను. సో ఈ ప్రాబ్లం అని సో వరి కావాల్సిన అక్కర్లేదు. సో మీరు టుమారో అండ్ టుడే మీరు ఇలా ట్రై చేసుకుంటా పోండి ఫౌండర్స్, ఎవరిదైతే డియాక్టివేషన్ ఉన్నాయో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డేటా కన్జంప్షన్ గురించి మాట్లాడుకోవాలంటే, సో మనకు డాటా అనేది చాలా తీసుకుంటుంది. ఓకనెట్ మనం వెబినార్ పెట్టుకుంటే, సో మనకు న్యూ ఓకనెట్ వచ్చింది కదా రీసెంట్లీ, అందులో కొద్దిగా తగ్గింది అండ్ ఇంకా తగ్గించడం జరిగింది, 25% ఇంకా తగ్గించడం జరిగింది. సో ఇది ఆల్సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్సో మీరు చాలా మంచి మంచి వెబినార్స్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు ఫౌండర్స్, తక్కువ డాటాలోనే. అండ్ రానున్న రోజుల్లో ఇంకా చాలా తగ్గుతుంది, దాని మీదనే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో మనము విత్డ్రాల్ గురించి మాట్లాడుకోవాలంటే, సో యాక్చువల్లీ ప్రాసెసర్ నుంచి మనకు గ్లిచ్ రావడం జరిగింది అని ఆల్సో మనకు తెలుసు. సో ప్రాసెసర్ దగ్గర నుంచి చాలా అంటే హగ్ ఆఫ్ అమౌంట్స్ అనేవి వచ్చేస్తుంది. సో దానికోసమే 6 months నుంచి మన కంపెనీ పోరాడుతుంది. అయితే 50 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి, ఓన్లీ 3 స్టెప్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఓకేనా, ఆ 3 స్టెప్స్ ఎనీ టైంలో కంప్లీట్ కావచ్చు. అండ్ టోటల్ అమౌంట్ మన కంపెనీ దగ్గరికి ఫండ్ కలెక్ట్ కావచ్చు. సో వన్స్ కలెక్ట్ అయిందంటే సో మన కంపెనీ సో అండ్ సో ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఆ రోజు నుంచి, ఆ డేట్ నుంచి పెండింగ్ విత్డ్రాల్స్ బల్క్లో స్టార్ట్ అవబోతుంది అని మనకు కంపెనీ త్వరలో అనౌన్స్ చేయబోతుంది. అండ్ రెడ్ రిఫరెన్స్ సార్ నిన్న జరిగిన లైవ్లో ఆల్సో చెప్పడం జరిగింది. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనము అన్ని తీసుకోబోతున్నాం అని చెప్పడం జరిగింది. పెండింగ్ విత్డ్రాల్స్ ఆల్సో క్లియర్ అయితే అండ్ యాషుంఫర్ సార్ మనకు గతంలో చెప్పడం జరిగింది, కమింగ్ 10 daysలో ఆల్సో మీకు కొన్ని బ్రేక్ త్రూ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ఆ రోజులు రాని వస్తున్నాయి. సో ఇంకా 5 to 7 days వెయిట్ చేద్దాము. సో మంచి మంచి అప్డేట్స్ వస్తాయి. అండ్ ఫౌండర్స్, నేను చెప్పేది ఒకటే, సో ఈ మే మంత్లో మాత్రం మనకు ఏదో ఒకటి జరగాల్సిందే, చాలా క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఈ మే మంత్లో. అండ్ ఎవరిదైతే పెండింగ్ విత్డ్రాల్స్ ఉన్నాయో సో ఈ మే మంత్లో క్లియర్ అవుతుందని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఫౌండర్స్. బికాస్ యాషుంఫర్ సారే లేటెస్ట్ చెప్పడం జరిగింది. సో అండ్ సో ఆ టైం అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని. కాబట్టి నేను ఆల్సో నా హోప్ తోటి ఇలా చెప్పడం జరుగుతుంది. సో ఎవరు వరి కాకూడదు, మీ విత్డ్రాల్స్ మీకు త్వరలో రాబోతున్నాయి. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెరిఫికేషన్ గురించి మాట్లాడుకోవాలంటే, చాలామంది వెరిఫికేషన్ నాకు అవుతుందా కాదా, సో నా ఎన్డీఏ డిఫరెంట్ ఉంది అండ్ నేను వాళ్ళ దగ్గర నుంచి ఐడి తీసుకున్నాను, నా నేమ్ చేంజ్ చేసుకున్నాను, సో ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ డేట్లు ఆల్సో చెప్తున్నారు ఫౌండర్స్. మనకు వెరిఫికేషన్ ఎలా చేయాలి అనేది ఆల్సో చెప్పేయడం జరిగింది, ఎలా ఉండబోతుంది అనేది ఆల్సో చెప్పేయడం జరిగింది. బట్ అది ఎప్పుడు రాబోతుంది వెరిఫికేషన్ అనేది మాత్రం నో క్లారిటీ చెప్పలేదు. బట్ అది అతి త్వరలో ఆల్సో వెరిఫికేషన్ మనకు వస్తాయి. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసి, మనకు డెబిట్ కార్డ్ త్రూ ఆల్సో విత్డ్రాల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. లైక్ ఇక్కడ ఇండియన్స్, ఆఫ్రికాస్, ఇలా ఫస్ట్ ఇండియన్కి ఇవ్వబోతుంది, ఆఫ్టర్ దట్ వేరే కంట్రీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా గుడ్ న్యూస్, మనకు
డెబిట్ కార్డ్ త్రూ మనము విత్డ్రాల్ తీసుకుంటే మన వ్యాలెట్ త్రూ మన ఏటీఎం నుంచి ఆల్సో తీసుకోవచ్చు. ఇంకా సింపుల్ ప్రాసెస్ అవ్వబోతుంది. అది ఎప్పుడు అంటే సో గతం నుంచి చెప్పుకుంటూ వస్తుండు యాషమ్ ఫరెసా డెబిట్ కార్డ్స్ అని. సో అవి ఆల్సో విత్ ఇన్ 1 or 2 monthsలో ఆల్సో మనకు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వబోతుండు యాషమ్ ఫరెసా డెబిట్ కార్డ్స్. అయితే ఇక్కడ వెరిఫికేషన్ మనకు ఓన్లీ 3 steps మాత్రమే ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సో నార్మల్లీ మనము అన్ని చోట్ల ఇచ్చేదే. సో లైక్ మన మొబైల్లో ఆల్సో మనం ఇచ్చుకుంటాము. సో లాక్ పెట్టినప్పుడు ఫేస్ లాక్ పెట్టినప్పుడు ఇస్తాం కదా, సేమ్ యాస్టీజ్ ఇది కూడా అంతే. సో అలానే ఉంటుంది. సో ఇక్కడ ఒక 2 steps ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మన ఫోటో ఇవ్వాలి. సో ఫోటో అంటే మన పాస్ ఫోటోనో మనం దిగిన ఫోటోనో ఏదో ఒకటి మనము ఇవ్వాలి, కంపెనీ అడుగుతుంది. సో స్టెప్ 1 కంప్లీట్. అండ్ స్టెప్ 2 వచ్చేసి ఫేస్ డిడక్షన్ అండ్ గవర్నమెంట్ ఐడి కార్డ్ తోటి మనకు కంపెనీ సో వెరిఫై చేయడం జరుగుతుంది. లైక్ సో మనం ఒక ఐడి కార్డ్ పట్టుకోవాలి. సో పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ ఆర్ లైసెన్స్, సో ఏదో ఒకటి గవర్నమెంట్ ఐడి కార్డ్ మనం పట్టుకొని అండ్ ఫేస్ డిటెక్షన్ ఫేస్ అనేది ఫ్రంట్ చేసుకొని కెమెరా పట్టుకోవాలి మనము మన మొబైల్. సో అక్కడ కంపెనీ మన ఐడి ప్లస్ సో మన ఫేస్ డిటెక్షన్ తోటి మ్యాచ్ చేసుకుంటుంది. సో ఈ 2 steps ఆల్సో కంప్లీట్. సో టోటలీ సో ఇలానే మనకు ఉండబోతుంది ఫౌండర్స్. సో ఫేస్ డిటెక్షన్ అండ్ ఐడి వెరిఫికేషన్ అండ్ ఫోటో అప్లోడ్. సో 3 stepsలోనే మనకు వెరిఫికేషన్ అవ్వబోతుంది. సో వరి కావాల్సిన అక్కర్లేదు. సో నేను ఐడి నేమ్ చేంజ్ చేసుకున్నాను, సో నాకు ఎన్డీఏ డిఫరెంట్ ఉంది, సో నా ఫోటో పాతది ఉంది, సో అలా ఉంది ఇలా ఉందని సో ఏది వరి కావాల్సిన అక్కర్లేదు. ఓన్లీ ఒక్కటే మీరు గుడ్డిగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ గవర్నమెంట్ ఐడి కార్డులో ఎలా అయితే నేమ్ ఉందో అలానే ఓఈఎస్లో పెట్టుకోండి. ఓకేనా. ఇదంతే. ఓన్లీ ఓఈఎస్లో నేమ్ కరెక్ట్ ఉంటే చాలు. మొబైల్ నంబరు డిఫరెంట్ ఉండనివ్వండి. బ్రో మా బ్రదర్ పేరు మీద ఆ జీమెయిల్ ఐడి ఓమెయిల్ ఐడి ఉంది, బట్ ప్రజెంట్ నేను వాడుతున్నాను, బట్ నాకేమైనా ప్రాబ్లం వచ్చిందా అంటే సో అక్కడ జీమెయిల్ ఐడి తోటి ఓమెయిల్ ఐడి తోటి కంపెనీకు వెరిఫికేషన్ తోటి అవసరం లేదు. వెరిఫికేషన్ అంటే మీ నేము ఎవరా అంటే సో అండ్ సో మీ నేమ్ ఉండాలి, మీ ఫోటో ఉండాలి, ఈ 3 steps మాత్రమే ఉండాలి. సో ఐడి కార్డ్ మొబైల్ నంబర్ ఇవన్నీ కంపెనీ చూసుకోదన్నమాట. సో ఇవే సింపుల్ ప్రాసెస్ మనకు. అండ్ మైనర్ ఎవరైతే ఉంటారో సో మైనర్స్కి ఆల్సో సింపుల్గా వెరిఫికేషన్ అవుతుంది. సో వాళ్ళకి ఆల్సో ఆధార్ కార్డ్ పాన్ కార్డ్స్ ఆల్సో ఉంటాయి, మైనర్ పాన్ కార్డ్ ఆల్సో ఉంటాయి. బట్ ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి బెటర్ ఆధార్ కార్డ్ తోటే వెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ నేమ్ మీరు కరెక్ట్లీ చెక్ చేసుకోండి. అయితే ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి క్రిప్టోలో పేమెంట్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో అండ్ చాలా వాయిస్ కాల్స్ వస్తున్నాయి, క్రిప్టోలో పేమెంట్స్ ఆల్సో ఆగిపోయినాయి అని అంటున్నారు. సో ఫౌండర్స్ క్రిప్టోలో పేమెంట్ ఆగలేదు. క్రిప్టోలో పేమెంట్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అంటే న్యూ ప్యాకేజెస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు క్రిప్టోలో పేమెంట్ అనేవి స్టాప్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు మనకు కార్డ్స్ ఓపెన్ అయితే కార్డ్ పేమెంట్ క్రిప్టో పేమెంట్ 2 అవుతుంటుంది. బట్ అందరి దగ్గర కార్డ్ ఉంటుంది కాబట్టి తర్వాత మీరు కార్డ్ తోటి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడైతే $93 ఆఫర్ తోటి క్రిప్టో పేమెంట్ ఓపెనే ఉంది, మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. $50 ఆఫర్లో ఉంది. తర్వాత ఎక్కువ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది న్యూ ప్యాకేజెస్ వచ్చినప్పుడు. సో ఆ రిస్క్ ఎందుకు. అయితే ప్రజెంట్ ఎవరైతే ఐడీస్ యాక్టివేట్ చేసుకోలేదో క్రిప్టోలో దయచేసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ క్రిప్టోలో అందరికి అవగాహన ఉండదు కాబట్టి సో నేను నంబర్ ఇస్తున్నాను, ఆ నంబర్కి కాంటాక్ట్ కాండి. క్రిప్టోలో హ్యాపీలీ మీకు పేమెంట్ చేసి ఇస్తారు. సో నంబర్ స్క్రీన్లో ఆల్సో ఉంది, నోట్అవుట్ చేసుకోండి. 799777833433. ఓకేనా. స్క్రీన్లో ఉంది, నోట్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ తోటి కలుసుకుందాము. వీఆర్ సో ఎనీ టు విన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ పేసు కృష్ణ.